హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంపంగిస్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే పప్పులు ఉప్పులు చూపిస్తుంది అనుకుంటున్నారా? అయినా మీరు తమ్నెల్ చూసే వచ్చారు కదా. ఈ రోజుకైతే మా బుడ్డోడికి ఉగ్గు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా. అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా బానే వచ్చింది, అందుకని వీడియో చేద్దామని సెకండ్ టైం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ బుడ్డోళ్ళకి, లేదంటే బుడ్డోళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అడ్వాన్స్ గా థ్యాంక్ యూ సో మచ్. మనం వండుకునే వంటలకి పిల్లలకు రెడీ చేసే ఉగ్గుకైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకైతే చాలా డౌట్స్ ఉంటాయి అండ్ భయం కూడా ఉంటది, ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న ఫుడ్ ఎట్లుంటదో అని. ఇంతకీ మీరు మీ పిల్లలకి 6 months స్టార్టింగ్ లో ఉగ్గు స్టార్ట్ చేసిండ్రా, లేదంటే కంప్లీట్ అయ్యాక 7 months పడ్డాక స్టార్ట్ చేసిరా? కమెంట్ చేయండి. నేనైతే 6 months కంప్లీట్ అయ్యాకనే ఉగ్గు స్టార్ట్ చేసిన, అది కూడా డాక్టర్ని అడిగి మరీ స్టార్ట్ చేసిన. 6 months కే పెట్టొచ్చు అన్నారు కానీ నేనే వెయిట్ చేసిన 6 months కంప్లీట్ అయ్యే వరకు. మదర్ మిల్క్ తో పాటు 6 months లోనే స్టార్ట్ చేయాలి ఉగ్గు, ఎందుకంటే మదర్ మిల్క్ లో హిమోగ్లోబిన్ అనేది తక్కువ అవుతుంది, దాని వల్ల పిల్లలకి అనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటది. సరే సరే గానీ ఇప్పుడు ఉగ్గు ప్రిపరేషన్ లోకి వెళ్దామా. ఈ పప్పులు ఉప్పులన్నీ మెజర్మెంట్ చేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయినా. ఏం లేదు, ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యం, ఒక స్పూను పెసరపప్పు, ఒక స్పూను కందిపప్పు, అంతే. వీటన్నిటిని మంచిగా కడుక్కొని ఒక గాలికి ఒక 1/2 hour ఆరబెడితే ఆ నీళ్ళన్నీ ఇనికి మంచిగా పొడి పొడిగా అవుతాయి, నేను వీడియో చూపించినట్టుగా. మొత్తం ఆరిపోయిన తర్వాత నేనైతే పాల గిన్నె వాడిన, ఎందుకంటే కారం ఇవ్వకుండా. దాంట్లో మంచిగా దూరగా వేయించుకోవాలి. ఆ వేయించుకుంటున్నప్పుడైతే స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే చాలా మెత్తగా, ఒకవేళ చాలా మెత్తగా లేదనిపిస్తే మీరు జల్లెడ పట్టుకోండి. ఇంకా నేనైతే చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేసిన, దాంట్లో ఏవేవో పప్పులు వేస్తున్నారు, ఫస్ట్ టైమే ఇవన్నీ వేస్తే అవసరమా, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది బేబీకి అని నేనైతే ఒక 2-3 కలిపిన, అంతే. నన్ను ఫస్ట్ లో సెర్లాక్ పెట్టమన్నారు, కానీ ఆ సెర్లాక్ వీడియో చూస్తే మాత్రం అన్ని పప్పులే ఉన్నాయి. అదేదో ఇంట్లో ప్రిపరేషన్ చేసుకుంటే బాగుంటది కదా అని నేనే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పిండి మొత్తం చల్లారిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నెలో 1/2 teaspoon పొడి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలిపితే ఏమైతుంది అంటే మంచిగా ఉండలు కట్టకుండా పిండి మంచిగా ఉడుకుతుంది. వేడి వాటర్ లో ఇది కలిపిన దాన్ని వేసుకొని మంచి దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది, ఎందుకంటే మెత్త ఉంటది కదా పిండి. ఈ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నంత సేపు నాకైతే ఫస్ట్ టైం ఉన్నంత భయం ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి. ఫస్ట్ టైం అయితే చాలా భయంగా ఫీల్ అయినా, ఎందుకంటే ఏ గిన్నెలో చేస్తున్నామో కారం లేస్తుందా, ఎట్లుంటుందో, తింటడా లేదా, ఫస్ట్ టైం నా చేతులతో చేస్తున్నా అని ఫీలింగ్. ఇప్పుడు నేను చేస్తున్న ఉగ్గు ఒక 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు, అది కూడా మంచి స్టీల్ డబ్బాలో ఎలాంటి తడి లేకుండా పెట్టుకోండి. ఒక్కసారి పొడి మొత్తం దాంట్లో వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటి పోతుంది. అది కూడా సిమ్ములో. ఆ పొడి మాత్రం మంచిగా ఉడకాలి, అట్లనే పచ్చిది పెడితే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం కలుపుతున్నప్పుడే అర్థమైపోతుంది గట్టిగా అవుతుందని. కొంచెం సెమీ సాఫ్ట్ ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ముందు మనం గిన్నెలు వేసిన తర్వాత ఆ వేడికి కూడా దగ్గరకై గట్టిగా అవుతుంది, అప్పుడు మింగడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలకి. కొంచెం వాటరీగానే ఉండాలి. అవును, ఈ వీడియో ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళు చూస్తున్నారు, మీ ఫీలింగ్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఉగ్గు తయారు చేస్తున్నప్పుడు ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా, ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, ఇంకేమైనా బెటర్ గా ఉందా, నాకు ఒక్కసారి చెప్పండి. ఇంకా మన ఉగ్గు ప్రిపరేషన్ అయితే అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ గిన్నెలో అయినా చల్లారాలి, లేదంటే గిన్నెలో వేరే బౌల్లో వేసుకున్న తర్వాత అయినా మంచిగా పూర్తిగా చల్లారిన తర్వాత తినిపియాలి. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అంటే మరీ కొంచెం, కానీ నేను ఇప్పుడు యాడ్ చేస్తలేను. ఒక 8-9 months తర్వాత చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే బేబీ ఫుడ్ కాబట్టి ఫస్ట్ ఏ ప్రయోగాలు చేయొద్దు, నాకు అసలే భయము. ఫస్ట్ తినిపిస్తున్నప్పుడు నేను పడ్డ టెన్షన్ ఇంకెవ్వరు పడలేదు. ఇప్పుడు పొట్టమ్మకు 7 months రన్నింగ్. నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నప్పుడే అర్థమైపోయింది, అసలు ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇక ఫస్ట్ దేవునికి మొక్కి మంచిగా తినిపిస్తాను నేను, ఇది అలవాటు అయిపోయింది నాకైతే. ఉగ్గు తినిపించేటప్పుడు అయితే కర్చీపు, ఒక గ్లాసు వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేదంటే బట్టలకు దుడుచుకునుడు, లేదంటే కొంచెం ఎక్కిళ్ళు వచ్చినట్టు అవుతుంది. ఒక్క స్పూన్ తోని కొంచెం వాటర్ కూడా ఇవ్వచ్చు. 20 సంవత్సరాలల్లో నా ఓపికను పరీక్షించిందంటే మా బుడ్డోడు ఒక్కడే, ఎందుకంటే ఇంత ఓపిక నాకు ముందైతే అస్సలు లేదు. డెలివరీ అయిన తర్వాతనే ఇంత ఓపిక తెచ్చుకున్నా. ఉగ్గు తినిపిస్తున్నప్పుడే సైలెంట్ గా ఎందుకు తింటారు? ఒకవేళ సైలెంట్ గా తింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి. ఫస్ట్ గింతంత తినిపియంగా నా ఫేస్ లో స్మైల్ చూడాలి, అసలు నాకైతే కడుపు నిండిపోయింది. ఒక్కొక్క స్పూన్ తింటుంటే అయితే
ఆ సాటిస్ఫాక్షన్ వేరే, అసలు ఒక తల్లిగా చెప్తున్నా. నా దిష్టి అయితే అస్సలు తగలొద్దు, తూ 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 తూ. ఇక కొంచెం కొంచెం స్పూన్ తినిపించుకుంటూ బాగుందా బాగుందా అని అడుక్కుంటూ కొన్ని కొన్ని వచ్చి రాని పాటలు పాడుకుంటూ ఉగ్గు మాత్రం తినిపించేసి. ఇప్పుడు మాత్రం 7 months రన్నింగ్. డేలో ఒక 1 టైమే పెడుతున్నా, మిగతాదంతా బ్రెస్ట్ మిల్కే. ఎన్ని టైమ్స్ పెట్టాలో కరెక్ట్ అయితే ఐడియా లేదు, కానీ ఉగ్గు టేస్ట్ బాగుంది. కానీ ఇక తింటున్నాడని మొత్తం పెట్టొద్దు కదా. నేను ఫస్ట్ టైం ఉగ్గు ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని యూట్యూబ్ లో వీడియోస్ చూసిన అండ్ మా అక్క వాళ్ళని అడిగిన ఫస్ట్ టైం మీరు పిల్లలకి ఎట్లా చేసిర్రు అని. వాళ్ళు చెప్పిన విధానము నేను చెప్పిన విధానం యాజ్ ఇట్ ఈజ్ కొంచెం సేమే ఉంది. కానీ ఎక్కువగా పప్పులు కలపడం అయితే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక 2-3 కలిపితే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు చెప్పండి. అంతే, ఇంకా పప్పు బియ్యం కడిగి ఆరబెట్టిన తర్వాత దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని కొంచెం వేడి నీళ్ళల్లో కలిపి చల్లారిన తర్వాత పెట్టడమే, సింపుల్. ఇంకా ఆడించుకుంటూ పాడించుకుంటూ మొత్తానికైతే తినిపించిన. మంచిగానే తిన్నాడు. దిష్టి పెట్టొద్దు, నా దిష్టి కూడా తగలొద్దు, తూ 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 తూ. ఇంకోసారి ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మదర్స్ కి అండ్ ఫస్ట్ టైం ముగ్గు ప్రిపేర్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటది. సింపుల్ గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిన, అట్లాగే నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నా. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా. బాయ్.